హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి నేను అంజలి ద డిజర్వింగ్ ఈ ట్రైలర్ చూస్తే అస్సలు మత్తిపోతోంది సో అంతలా ఉంది హాలీవుడ్ ఏంటి హాలీవుడ్ రేంజ్లోనే ఉంది సో అది తీసింది కూడా ఎవరో కాదు హీరోగా అచ్చ తెలుగు హీరో వెంకట్ సాయి గారు సో మొత్తానికైతే 28 దేశాలకు పైగా ఆల్మోస్ట్ అక్టోబర్న రిలీజ్ అవుతోంది అది కూడా దీనికి ఈ మూవీ చూసి 27 అవార్డులను కూడా సొంతం చేసుకుంది సో ఇంతకీ ఏంటి ఆ సినిమా అనే కదా డౌట్ సో ట్రైలర్ చూడండి మీకు కూడా కంపల్సరీ మతిపోతుంది సో ప్రజెంట్ హీరో వెంకట్ సాయి ఉన్నారు మాట్లాడదాం నమస్తే నమస్తే అండి. ఎలా ఉన్నారు బాగున్నాను, చాలా బాగున్నాను, థ్యాంక్ యూ. ఓకే యాక్చువల్గా ఫస్ట్ హాలీవుడ్లో రిలీజ్ చేశారు ఎందుకు తెలుగు కాదు ఐ ఆల్వేస్ డ్రీమ్ బిగ్ అండి. సో ఫస్ట్ నుంచి నేను ఐ వాంటెడ్ టు బీ ఏ స్టోరీ టెల్లర్. సో డ్రీమ్ బిగ్ చేశాను కాబట్టి హాలీవుడ్లోనే కొడదాము, హాలీవుడ్లో ట్రై చేద్దాము, ఇంతవరకు ఎవరు చేయలేదు కదా, వై నాట్ అని నన్ను నేను క్వశ్చన్ చేసుకొని స్టార్టెడ్ ద ప్రాసెస్. అట్లా ఐఎమ్ సక్సెస్ఫుల్ టు మేక్ ద ఫిల్మ్. అట్లా ఓకే ట్రైలర్ చూస్తే మీరు అంటే మీ ప్రొఫెషన్ అంటే మీరు ఫోటోగ్రాఫర్ అంటే ఫిలిం మేకర్ హీరో ఇన్ని ఉన్నాయి కదా సో అక్కడ మాకు ట్రైలర్లో కూడా మీరు ఓకే మీ ప్రొఫెషన్ని అక్కడ పెట్టారు అవును. ఆ ట్రైలర్ చూస్తే కూడా చాలా అప్పటి వరకు కొంచెం నార్మల్గా అనిపిస్తుంది తర్వాత ఒక్కొక్కరుగా వచ్చి అట్లా చనిపోతుంటారు మీకు తెలియకుండానే మీరు వాళ్ళని చంపేస్తూ ఉంటారు ఇంటి సరౌండింగ్స్ అంతా శవాలు అసలు మీకు తెలియకుండానే జరుగుతుందా ఏం చెప్తారు అంటే మూవీ చూస్తే ఎక్కువ మ్యాటర్ తెలుస్తుందండి. బేసిక్గా ఇట్స్ నాట్ జస్ట్ అ హారర్ థ్రిల్లర్, ఒక మంచి ఎమోషనల్ మెసేజ్ ఉండే ఫిల్మ్ అండి. ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్, జస్ట్ హారర్ ఎలిమెంట్సే కాకుండా సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఉండేలా తీసాము. సో అది తెలిసి చేస్తాడా తెలియక చేస్తాడా లేకపోతే ఎందువలన చేస్తాడా అనేది మూవీ చూస్తే యూ వుడ్ ఎంజాయ్ ఇట్ మోర్ అని చెప్పారు. ఓకే కానీ చాలా భయంకరంగా ఉంది అంటే అప్పట్లో చూసిన సినిమాల్లో అంటే ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో చూసుకుంటే కంప్లీట్గా ఒక తెలుగు హీరో హాలీవుడ్లో ఈ సినిమా తీసారా అన్నంత ఫీల్ అయితే మాకు కలుగుతోంది థ్యాంక్ యూ. అండ్ స్క్రీన్ ప్లే వైజ్ చూడాలంటే అక్కడైతే మాకు ట్రైలర్లో చాలా బాగా అనిపించింది సో మూవీ రిలీజ్ అయినప్పుడు చూడాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే తెలుగులో మూవీ తీయడం ఈజీయా లేదంటే హాలీవుడ్లో మూవీ తీయడం ఈజీయా? డెఫినెట్లీ తెలుగులో నేను తీయలేదు, బట్ చూసిన దాన్ని బట్టి నేర్చుకున్న దాన్ని బట్టి అయితే హాలీవుడ్ ఈజ్ మచ్ హార్డ్ అండి. యాక్చువల్లీ అక్కడ నేను ఈ ఫిలిం తీయడం ప్రాసెస్లో చాలా నేర్చుకున్నాను. ఇక్కడ అదే ఫిలిం నగర్లో కష్టాలు ఎట్లుంటాయో సేమ్ న్యూయార్క్లో LAలో కూడా అట్లే కష్టాలు ఉంటాయి. చాలామంది ఆపర్చునిటీస్ కోసం వెతుకుతూ ఉంటారు. అండ్ అది హాలీవుడ్ ఎందుకు అని అంటే రోజుకి 10 సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి, చాలా మూవీస్ రిలీజ్ అవుతూనే ఉంటాయి, చాలామంది కష్టపడుతూనే ఉంటారు. సో డెఫినెట్లీ చాలా కష్టం అండి. ఒక మూవీ రిలీజ్ అవ్వాలి అంటే డెఫినెట్లీ చాలా కష్టం. లాస్ట్ 1 year నుంచి ఐఎమ్ గోయింగ్ త్రూ దట్ ఫేస్. సో నేర్చుకుని ఫైనల్లీ ఒక అమెరికన్ డిస్ట్రిబ్యూటర్ మనకి మూవీ రిలీజ్ చేస్తుంది. సో ఇట్స్ బిగ్ ప్రాసెస్ అండి, కష్టం, చాలా కష్టం అనే చెప్పగలుగుతాను.